ఎల్లమ్మ కోసం హీరోయిన్ల వేటకు ఎండ్ కార్డ్ పడినట్లేనా? బల్కంపేట ఎల్లమ్మ గుడిలో సీత దర్శనం. ఎల్లమ్మ కోసం రంగంలోకి దిగిన మృణాల్ ఠాగూర్ అంట. మరి సీత దర్శనం ఎల్లమ్మ కోసమేనా? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బలగం వంటి ఫ్యామిలీ ఎమోషన్ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వేణు ఎల్దండి తన రెండో సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎల్లమ్మ అనే వైవిధ్యమైనటువంటి టైటిల్ తో రాబోతున్నటువంటి ఈ మూవీ ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ సెలక్షన్ విషయంలో గత కొన్ని రోజులుగా సాగుతున్నటువంటి ఉత్కంఠకు తెరపడే టైం ఇప్పుడు ఆసన్నమైనట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథ నేపథ్యం పూర్తిగా తెలంగాణ మట్టివాసన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది కావడంతో డైరెక్టర్ వేణు యాక్టింగ్ కు అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటి హీరోయిన్ కోసం అన్వేషణ సాగించారు. ఫస్ట్ ఈ క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే డేట్ సర్దుబాటు కాకపోవడంతో వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా కూడా సమాచారం. ఆ తర్వాత మహానటి కీర్తి సురేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఒక స్టేజ్ లో కీర్తి దాదాపు అనుకున్నారు కూడా ఫిక్స్ అని. అయితే వీరితో పాటు శృతి హాసన్, మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేర్లు కూడా చాలా పరిశీలనలోకి వచ్చాయి. అయితే లేటెస్ట్ ఫిల్మ్ నగర్ అప్డేట్ ప్రకారం సీతారామం ఫేమ్ మృణాల్ ఠాగూర్ ఈ క్యారెక్టర్ కు దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. తన యాక్టింగ్ తో ఎమోషనల్ సీన్స్ లో ఒదిగిపోయేటువంటి తీరులో ఆకట్టుకునేటువంటి మృణాల్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఆమె సెలక్షన్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని కూడా మూవీ యూనిట్ భావిస్తుందట. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్ ని తన స్వరాలతో మంత్రముగ్ధుల్ని చేస్తున్నటువంటి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆయన ఇందులో పర్షి అనేటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ లో తన పొడవాటి జుట్టుతో చాలా రగ్గడ్గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు డిఎస్పి. నటుడిగానే కాకుండా ఈ సినిమాకి డిఎస్పీనే స్వయంగా మ్యూజిక్ ని కూడా అందిస్తుండడం విశేషం. ఎల్లమ్మ సినిమా తెలంగాణ ప్రాంతపు స్థానిక సాంప్రదాయాలు, జానపద కళలు, ఆధ్యాత్మిక కలగలిపినటువంటి కథతో రూపొందుతోంది. గ్లిమ్స్ వీడియోలో వేప ఆకులు, పసుపు, కుంకుమ మరియు గజ్జెల మోత వంటి అంశాలు చూపించి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అండ్ శిరీష్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరోయిన్ విషయంలో క్లారిటీ రాగానే సినిమా షూటింగ్ కంప్లీట్ గా పూర్తి స్థాయిలో పట్టాలెక్కుతుందట. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఎల్లమ్మ టైటిల్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది తెలంగాణ మట్టి వాసనతో కూడిన ఒక బలమైనటువంటి ఆధ్యాత్మిక లేదా జానపద్య నేపథ్యం ఉన్నటువంటి ఒక కథ అని. వేణు తన సినిమాలో క్యారెక్టర్స్ ను చాలా సహజంగా అండ్ ఎమోషనల్ గా డిజైన్ చేస్తారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా కేవలం పాటలకే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పేటువంటి ఒక పవర్ఫుల్ రోల్ అని కూడా టాక్. అందుకే ఈ క్యారెక్టర్ కోసం చాలా మంది స్టార్ హీరోయిన్లు పరిశీలించిన తర్వాత మృణాల్ పేరు తెర మీదకి వచ్చింది. మృణాల్ ఠాగూర్ సీతారామంలో సీతగా, హాయ్ నానాలో యష్నగా తన యాక్టింగ్ తో తెలుగు వారిని మెస్మరైజ్ చేసేసి. అయితే ఆమెలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే ఆమె కళ్ళు కూడా మాట్లాడతాయని ఆడియన్స్ చెప్తూ ఉంటారు. పిరియాడిక్ డ్రామాల్లో మృణాల్ లుక్ అద్భుతంగా ఉంటుందని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆ కాలానికి సరిగ్గా సరిపోతుందని, మట్టి మనుషుల కథలో మృణాల్ని ఒక పల్లెటూరి అమ్మాయిగా లేదా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూడడం ఆడియన్స్ కి, అంటే బలగం తర్వాత కవే చేసింది, దాని తర్వాత ఇప్పుడు మృణాల్ చేయడం ఒక కొత్త అనుభూతినిస్తుందని కూడా తెలుస్తుంది. ఇంకా వేణు సినిమాలో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. మృణాల్ అలాంటి ఎమోషన్స్ పండించడంలో డెఫినెట్ గా దిట్ట అనే చెప్పొచ్చు. అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరో కాబట్టి దేవి హై ఎనర్జీ అండ్ మృణాల్ క్లాసిక్ లుక్ ఈ కాంబినేషన్ వినడానికి చాలా కొత్తగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అందరినీ ఊపేసేటువంటి డిఎస్పి యాక్టింగ్ అండ్ దాని తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని హీరోగా మొదలు పెట్టడంతో ఎలా ఉంటుందా అని కూడా అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి వేణు ఎల్దండి తన ఎల్లమ్మ కోసం ఒక పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఒకవేళ మృణాల్ ఠాగూర్ గనక ఈ ప్రాజెక్ట్ లోకి అఫీషియల్ గా వస్తే సినిమా రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళడం డెఫినెట్ గా ఖాయం. మరి మృణాల్ ఈ క్యారెక్టర్ లో సెట్ అవుతుందో లేదో డెఫినెట్ గా చూడాలి. ఎందుకంటే లేటెస్ట్ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో మృణాల్ అక్కడ దర్శనం ఇచ్చి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం తీసుకున్నటువంటి ఒక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆబ్వియస్ గా హైదరాబాద్ లో ఉంటే ఎస్పెషల్లీ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి ఎందుకు వెళ్ళింది, సో సినిమా ప్రాజెక్ట్ కథ విని సో ముందుగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సినిమా ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టబోతుందని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, కానీ డెఫినెట్ గా ఇప్పుడు ఆ దర్శనం తోటి ఎల్లమ్మలోకి మృణాల్ ఎంట్రీ ఇస్తుందని కూడా ఇండస్ట్రీ వర్గాలు చాలా గట్టిగా నమ్ముతున్నాయి. ఇన్ కేస్ ఇంకొక విషయం ఏంటంటే ఆబ్వియస్ గా ఇప్పుడు ఉన్నటువంటి క్యారెక్టర్స్ లలో ఎల్లమ్మ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది మృణాల్ ఈజీగా అవుతుంది. అంటే గతంలో సాయి పల్లవి పేరు వినిపించింది,
కీర్తి సురేష్ పేరు వినిపించింది. అండ్ దాని తర్వాత అప్పుడు ఫస్ట్ నితిన్ హీరోగా అనుకున్నప్పటికీ ఇప్పుడు డీఎస్‌పీ అనేసరికి లెక్కలు చాలా విధంగా మారాయి. సో, ఇన్ కేస్ ఇక్కడ ఆబ్వియస్‌గా మృణాల్ ఎందుకంటే ఏ హీరో పక్కన పెట్టినా సెట్ అవుతుందన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ కొత్త అప్పటి వరకు పెద్దగా తెలియనటువంటి 'దుల్కర్ సల్మాన్' సినిమాలో 'సీతారామంలో' అందులో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది 'దుల్కర్' పక్కన. అండ్ దాని తర్వాత 'నాని' పక్కన కూడా 'యష్ నాగా' 'హాయ్ నాన్నలో' చాలా పర్ఫెక్ట్‌గా ఇమిడిపోయింది. అండ్ దాని తర్వాత లేటెస్ట్‌గా రిలీజ్ అయినటువంటి 'డెకాయిట్‌లో' 'అడవిశేష్' లాంటి ఒక యంగ్‌స్టర్ హీరో పక్కన కూడా కంప్లీట్‌గా తను ఏ హీరోకి పెట్టినా సెట్ అవుతుంది. సో, అందుకోసమని ఇక్కడ డీఎస్‌పీ పక్కన పెట్టినా కానీ చాలా కొత్తగా ఉంటుంది. ఇబ్బందేమీ ఉండదన్నటువంటి ఉద్దేశంలోనే ఆబ్వియస్‌గా ఇప్పుడు ఈ చాయిస్‌ని మేకర్స్ ఎంచుకున్నట్లయితే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే వేరే వేరే హీరోయిన్స్ పెడితే అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దాని తర్వాత ఆ కాంబినేషన్స్ వేరే హీరోస్‌తో చేసున్నారు కాబట్టి అప్పుడు అలా ఇప్పుడు 'దేవి' పక్కన యాక్సెప్ట్ చేస్తారన్న చిన్న డౌట్ ఎక్కడో ఉంటుంది. బట్ మృణాల్‌కి అలాంటి మినహాయింపు ఏమీ ఉండదు. ఆబ్వియస్‌గా ఎవరు పక్కన పెట్టినా ఈజీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి అండ్ దాని తర్వాత ఆడియన్స్ కూడా ఎక్కువగా రిసీవ్ చేసుకోగలుగుతారు కాబట్టి మృణాల్ ఎల్లమ్మగా దర్శనం ఇవ్వబోతున్నట్టు కూడా సోషల్ మీడియాలో చాలా రకమైనటువంటి కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. ఎమోషన్స్ చాలా బాగా యాక్ట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత పవర్‌ఫుల్ క్యారెక్టర్ కూడా ఈజీగా ప్లే చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇంటెన్సిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మృణాల్ క్యారెక్టరైజేషన్స్‌లో. అందుకోసమనే ఆ ఎల్లమ్మ క్యారెక్టర్‌ని మృణాల్‌కి షిఫ్ట్ అయింది. సో, మృణాల్ కూడా యాక్సెప్ట్ చేసింది. అందుకోసమనే బల్కంపేట ఎల్లమ్మలో ప్రత్యేక పూజలు కూడా చేసి ఆశీర్వాదం తీసుకుంది అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంది. సో, మరి ఎల్లమ్మగా మృణాల్ ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.